హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి. ఈరోజు ఈ టాపిక్లో ఇప్పుడు మనం ఇంపార్టెంట్ ఇయర్స్ ఏంటో చెప్పాం కాబట్టి ఆ ఇంపార్టెంట్ ఇయర్స్లో మంచి జరిగిద్దా చెడు జరిగిద్దా అనేది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క డీటెయిల్స్ మీద ఆధారపడి ఉంటుంది. చూద్దామండి. మొదటగా వీరి యొక్క మ్యారేజ్ డేట్ చూద్దాం. ఎందుకంటే వీరి లైఫ్లో ఫస్ట్ మ్యారేజ్ డేట్ ఎంటర్ అవుద్ది, టర్నింగ్ అదే. సో వీరి యొక్క మ్యారేజ్ డేట్ 30/12/2010. ఎస్. ఇప్పుడు ఈ యొక్క మ్యారేజ్ డేట్ అనేది ఎలా ఉందో చూద్దామండి. దీన్ని ఫస్ట్ మనం ప్యాటర్న్గా తీసుకుందామండి. 30/12/2010. 3 4 4 2 6 6 2 8 8 1 9. సో ఇవన్నీ కూడా సింగిల్ చేసుకుంటే ఇక్కడ 3 అవుద్ది, 3 అవుతుంది, ఇది 3 అవుతుంది, 9 అవుతుంది. సో ఇక్కడ కాంబినేషన్ ఏంటి? రూలింగ్ 3, డెస్టినీ 9. 3-9 కాంబినేషన్. 3-9 కాంబినేషన్. ఇలా మనకి కొన్ని బ్యాడ్ కాంబినేషన్స్ ఉంటాయి, కొన్ని గుడ్ కాంబినేషన్స్ ఉంటాయి. మనకి ఆస్ట్రాలజీ బేస్లో ఉన్న డేట్ ఆఫ్ మ్యారేజ్లన్నీ కూడా మంచివే. కానీ ఎవరికి మంచివంటే అందరికి మంచివి. కానీ ఆ అందరికి మంచివి పర్టికులర్గా ఒక పర్సన్కి వచ్చినప్పుడు అవి మంచివి అవ్వచ్చు, చెడ్డవి అవ్వచ్చు. ఇప్పుడు వీళ్ళు జనరల్గా ట్రెడిషనల్ ఆస్ట్రాలజీలో ఉన్న డేట్ ఆఫ్ మ్యారేజ్నే పెట్టుకున్నారు, మ్యారేజ్ డేట్నే పెట్టుకున్నారు. ఓకే, అయితే అది ఇలా ఉంది. మరి ఇప్పుడు ఇది న్యూమరాలజీ ప్రకారం ఈ ప్రత్యేకమైన ఈ పర్సన్కి అది బాగుందా లేదా చూద్దామండి. అంతకంటే ముందు అసలు బాగలేని కాంబినేషన్స్ ఏంటి అనేది చూద్దామండి. ఓకే, మరి ఇవి బ్యాడ్ కాంబినేషన్స్. మ్యారేజ్లో బ్యాడ్ కాంబినేషన్స్ ఇవి. 1-5, 1 రూలింగ్, 5 డెస్టినీ, 2-5, 2-9, 3-8, 4-5 ఇవి. ఈ 16 కాంబినేషన్లో గనక మ్యారేజ్ జరిగితే అది ఆర్థికమైన ప్రభావాన్ని చూపిస్తుంది, మెంటల్లీ మానసికమైన ప్రభావాన్ని చూపిస్తుంది, హెల్త్ ప్రభావాన్ని కూడా సూచిస్తుంది. ఏది ఏ ప్రభావాన్ని సూచిస్తుంది, దానికి రెమెడీగా మనం ఏం చేయాలి, ఏం చేస్తే తొందరగా అది రెక్టిఫై అవుతుంది, ఇలాంటి ఆసక్తికరమైన విషయాలతో మన 14 డైమెన్షన్స్ ఛానల్లోనే మీకు ఒక కంప్లీట్ వివరణతో వీడియో వస్తుంది. అది చూడండి, మీకు తెలుస్తుంది. ఇక్కడైతే మనకి ఈ కాంబినేషన్ ఏమన్నా చూస్తే 3-9 కాంబినేషన్ ఏం లేదు. 3-8 ఉంది కానీ 3-9 లేదు. ఒక్కోసారి ఎవరికైనా ఈ కాంబినేషన్ కాకపోయినా రూలింగ్లో కానీ డెస్టినీలో కానీ ఇవి వచ్చినా ప్రాబ్లమే. అంటే ఇక్కడ రూలింగ్ 3, డెస్టినీ 9 ఇవి కూడా రాలేదు. సో వీరికి చాలా అద్భుతంగా మ్యారేజ్ డేట్ కుదిరినట్లే. అంటే వీరికి ఏవైతే ఇంపార్టెంట్ ఇయర్స్ ఉన్నాయో అవన్నీ కూడా వీరికి మంచి జరగటానికి దగ్గర అవకాశం ఉంది. దీని ద్వారా ఎందుకు ఇలా జరిగింది, మ్యారేజ్ డేట్ ఎందుకు సెట్ అయింది బాగా అంటే వీరికి నెగిటివ్ శాతం 30% ఉంది. గమనించారా? ఇందాక చూసాం మనం 100లో 30% నెగిటివ్ ఉండబట్టే మ్యారేజ్ డేటు పర్టికులర్గా చూసుకోకపోయినా నెంబర్ 1గా కుదిరింది. ఓకే, ఇంకా నెక్స్ట్ ఈయన లైఫ్లోకి మ్యారేజ్ డేట్ ప్రవేశించింది. నెక్స్ట్ లైఫ్ పార్ట్నర్ ప్రవేశిస్తారు. ఇప్పుడు లైఫ్ పార్ట్నర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ చూద్దామండి. ఎంత? 3/11/1986. ఇప్పుడు వీరి గురించి చూద్దామండి. ఇక్కడ మనం చూసేది వీరి గురించి, లైఫ్ పార్ట్నర్ గురించి కాదు. లైఫ్ పార్ట్నర్ యొక్క ప్రవేశం ఈ యజమానికి ఎలా ఉందా ఇంట్లో చూద్దామండి. దీని యొక్క ప్యాటర్న్ తీసుకుంటే 3, 2, 10, 18, 24, 6, 3, 2, 5, 6, 11, 2. సో ఇందులో డెడ్ అంటే ఏమైనా ఉన్నాయా? లేవు. తర్వాత కూల్ నెంబర్స్ ఉన్నాయి, వీక్ నెంబర్స్ ఉన్నాయి. సో డెడ్ యాంటీ గనక ఉంటే ఆ ప్రభావం యజమానికి ఉంటుంది. కానీ ఇక్కడ కూల్ నెంబర్స్, వీక్ నెంబర్స్ ప్రభావం అనేది యజమానికి చాలా స్వల్పంగా ఉంటుంది, వీరికి వ్యక్తిగతంగా ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ వీరు వచ్చే టయానికి, వీరి లైఫ్లోకి వీరు వచ్చే టయానికి ఎంత మనకి ఇక్కడ ఈ యొక్క 14, ఈ యొక్క 10, 24 ఏళ్ల వయసులో వచ్చారు. 24 ఏళ్ల వయసులో ఇది జరుగుతుంది. మరి 2 అంటే ఏంది? కెరీర్ పరంగా నార్మల్గా లేదా డల్గా ఉండే టైం. మరి ఈ టైం అయ్యేసరికి ఏమైంది వీరికి? ఏది గంగాధర్ గారికి ఆ టైంలో బాగుండాలి. మరి వీరు రావటం ఏమైంది? కొంచెం డల్ అవుద్ది అక్కడ. అంటే బాగున్న అతనికి లైఫ్ పార్ట్నర్ ఎంట్రీ అనేది బాగుండటానికి సపోర్ట్ లేదు, నార్మల్గా అవడానికి లేదు, తగ్గటానికి మాత్రమే ఉంది. అయితే నాట్ బ్యాడ్, మరీ డల్ కాదు. అదే ఇక్కడ యాంటీ ఉంటే
అతను ఎంత బాగున్నా పాతాళానికి వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ సమ్ బెటరే, కానీ కొంత అయితే మాత్రం ఇట్లా రావడం వల్ల, లైఫ్ పార్ట్నర్ రావడం వల్ల ఇతనికి కొంత స్ట్రగుల్ ఇక్కడ ఏర్పడింది. అదే మన పెద్దలు అంటారు, ఏమంటారు, పిల్లొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు. అంటే ఇదివరకు మనం ఏదైనా ఒక పశువును కొంటే మనకి చాలా కలిసి వచ్చింది. అలాగే ఇక్కడ ఒక కోడలు వచ్చినప్పుడు కూడా కొంతమందికి చాలా కలిసి వచ్చింది, కొంతమందికి చాలా ఇబ్బంది అవుద్ది. ఇక్కడ బాగా కలిసి వచ్చే అంశం లేదు, అలాగే బాగా ఇబ్బంది అయ్యే అంశం లేదు. అయితే స్ట్రగుల్ అనేది కొంత అయితే మాత్రం ఉంది. దీన్ని మనం -3గా తీసుకోవాలి. -3 తీసుకుందాం. ఇక్కడ ఇంకొక నెగిటివ్ ఉంది. ఈ నెగిటివ్లోనే యాడింగ్ ఇంకోటి ఉంది, నెగిటివ్ అయ్యే అంశం ఏంటంటే వీరి యొక్క గంగాధర్ గారి యొక్క డెస్టినీ 3 అంటే హార్మోనిస్ 1 3 5 6 7 9 హార్మోనిస్ మనం ముందు చెప్పుకోబోతాం. ఇక్కడ వీరి యొక్క డెస్టినీ 2 లైఫ్ పార్ట్నర్ది అంటే 2 4 8. ఇవి రెండు కూడా యాంటీ. అంటే ఎప్పుడైనా ఒక లైఫ్ పార్ట్నర్ యొక్క డెస్టినీ అనేది ఆ యొక్క యజమానికి డెస్టినీకి హార్మోనీలో ఉంటే ఆ యజమానికి ఉన్నటువంటి నెగిటివ్ చాలా వరకు తగ్గుతుంది. అంటే రెస్ట్రిక్ట్ అవుతుంది అనమాట, కట్టుపరచబడుతుంది. కానీ ఇక్కడ ఏం జరిగింది, అది కూడా లేదు. ఇది నెగిటివ్ కాకపోయినప్పటికీ పాజిటివ్ని పెంపొందించే విధానం ఇక్కడ వీళ్ళ దగ్గర లేదనే చెప్పాలి. సో ఇది ఇప్పుడు వీళ్ళ ద్వారా లైఫ్ పార్ట్నర్ ద్వారా మనకి -3 వచ్చింది. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ వైపు వెళ్దామండి. చిల్డ్రన్ 1 డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? చిల్డ్రన్ 1 డేట్ ఆఫ్ బర్త్ 3/11/11 3/11/2011. వీరు చూద్దామండి. 3/2/2011 4 3/2/5/5/4 9. ఇక్కడ చూసినట్లయితే డెడ్ యాంటీలో 2 9 డెడ్ యాంటీ ఉంది. చూసారా, ఇక్కడ వరకు గంగాధర్ గారికి లేదు, వారి యొక్క లైఫ్ పార్ట్నర్కి లేదు డెడ్ యాంటీ. పిల్లల్లో ఎంటర్ అయింది 2 9. ఈ డెడ్ యాంటీ ఉండటం వల్ల ఏమైందంటే ఇది 16 నుంచి 30 దాకా ఉంటుంది ఈ ప్రభావం. అయితే ఇది డెడ్ యాంటీ ఉండటం వల్ల దీంట్లో ఒక 7 తీసేయాలి. అంటే 9వ సంవత్సరం నుంచే మొదలవుతుంది. వీరికి 9 అంటే ఎంత? 2020. ఈ 2020 అంటే అప్పుడు గంగాధర్ గారికి ఎంత? 36 ఏళ్ళు. ఇందాక మనం గంగాధర్ గారి చార్ట్ చెప్పుకున్నప్పుడు అద్భుతంగా ఉంది 16 నుంచి 45 వరకు. కానీ ఇక్కడ చిల్డ్రన్ ఎంట్రీతో ఉన్నటువంటి ఆ స్ట్రగుల్ వీరికి 36వ సంవత్సరం మొదలైందని చెప్పాలి. ఇంకా కావాలంటే ఇంతకంటే ముందే మొదలైందని చెప్పాలి. ఎందుకని అంతకంటే ముందే కదా లైఫ్ పార్ట్నర్ యొక్క నెగిటివ్ వచ్చింది. సో అద్భుతంగా వారి ప్యాటర్న్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వీరి వల్ల కూడా ఈ స్ట్రగుల్ మొదలవుతుంది. కాబట్టి ఇది నెగిటివ్ నెంబర్ 4. చిల్డ్రన్ 1లో ఉన్నటువంటిది నెగిటివ్ నెంబర్ 4. ఇక ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి మనం ఒకటి చెప్పుకోవాలి. ఏంటది? ఇక్కడ ఈ యొక్క చిల్డ్రన్కి ఇక్కడ బాగలేదంటే 9వ సంవత్సరం బాగలేదంటే 9వ సంవత్సరం నుంచి తనకేముంటుంది? విద్య, ఎడ్యుకేషన్. తన ఎడ్యుకేషన్లో కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏంటి డిస్టర్బ్ అంటే? ఒక విధానం తనకి చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవడం ఒకటి. 2 తనకి ఇంట్రెస్ట్ ఉన్నా హెల్త్ బాగలేక అటెండ్ అవ్వలేకపోవటం. 3 తన పేరెంట్స్కి ఆర్థికంగా ఇన్బ్యాలెన్స్ అయ్యి తనని చదివించలేకపోవటం. ఈ 3 అంశాలు. 1 చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవటం, 2 ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ తనకి హెల్త్ బాగలేకపోవటం, 3 పేరెంట్స్ యొక్క ఆర్థిక పరమైన ఇన్బ్యాలెన్స్. మరి ఏమైందో మనకి ఇక్కడ తెలిసిపోద్ది. 3 గురువు ఎక్సలెంట్గా ఉంటుంది ఎడ్యుకేషను, చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవటం అంటూ లేదు, ఇది లేదు. మరి తనకి హెల్త్ బాగలేదా? ఓకే, కొంతవరకు 15 ఏళ్ళ వరకే కూల్ నెంబరు, తర్వాత 2 కూల్ నెంబర్ లేదు కదా అంటే అది కూడా కారణం కాదు. మరి ఏం కారణం అవ్వాలి? పేరెంట్స్కి ఆర్థిక పరమైన స్టెబిలిటీలో డ్యామేజ్ రావాలని ఉంది. ఓకే, చూసారా నెగిటివ్స్ ఎలా యాడ్ అవుతున్నాయో. ఇప్పుడు చిల్డ్రన్ 2కి వెళ్దామండి. చిల్డ్రన్ 2 3 4 2 14 అంటే 3 4 3 4 7 7 7 14 5. సో ఇక్కడ చూస్తే చూడండి 3 7 డెడ్ యాంటీ, 4 7 డెడ్ యాంటీ. సో 45 ఏళ్ల వరకు డెడ్ యాంటీయే. ఈ ప్రభావం ఎవరి మీద ఉంటుంది? గంగాధర్ గారి మీదనే ఉంటుంది.
సో ఏమైంది ఇక్కడ, లైఫ్ పార్ట్నర్తో కొంత నెగిటివ్, చిల్డ్రన్ 1తో నెగిటివ్, చిల్డ్రన్ 2తో నెగిటివ్. ఎందుకు వచ్చింది ఇవన్నీ అంటే, ఇతనే గనక బిఫోర్ మ్యారేజీ గనుక 14 డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేయించుకొని ప్రతిదీ తన యొక్క జన్మ వైబ్రేషన్లో జర్నీ చేస్తే ఇవన్నీ ఏముండవు. తనకు అద్భుతమైన ప్యాటర్న్ ఉంది. 3 5 4 3. ఇతని ప్యాటర్న్ చాలా మంచిది. ఇతని ప్యాటర్న్కి అసలు తిరుగులేదు. కానీ లైఫ్ పార్ట్నర్ ఎంట్రీ, చిల్డ్రన్ 1 ఎంట్రీ, చిల్డ్రన్ 2 ఎంట్రీలతో లాట్ ఆఫ్ నెగిటివ్ని తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఇక్కడ ఆ లైఫ్ పార్ట్నరు చిల్డ్రన్ 1 చిల్డ్రన్ 2 వాళ్ళ తప్పు కాదు. ఇతను గంగాధరు బిఫోర్ మ్యారేజ్ గనక సైంటిఫిక్ వేలో 14 డైమెన్షన్స్లో నేమ్ తీసుకొని వారి జన్మ వైబ్రేషన్లో జర్నీ చేసి ఉంటే అప్పుడు ఏం చేసేవాడు, లైఫ్ పార్ట్నర్ యొక్క డెస్టినీ తనకి కన్నింటికి ఉండేలాగా లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకునేవాళ్ళు. అప్పుడు ఆటోమేటిక్గా చిల్డ్రన్స్ కూడా తనకి గెయిన్ఫుల్గా ఉండేలా ఉండేవాళ్ళు. ఓకే, కాబట్టి ఇక్కడ మనం లైఫ్ పార్ట్నర్ చిల్డ్రన్స్ అని తప్పు పట్టకూడదు. వాళ్ళ ఎంట్రీకి కారణం గంగాధర్. తనకున్నటువంటి అద్భుతమైనటువంటి తన యొక్క ప్యాటర్న్ని తనే డిస్టర్బ్ చేసుకున్నట్టుగా ఇక్కడ మనం భావించాలి. అర్థమవుతుందా సార్? ఇక్కడ మీరే డిస్టర్బ్ చేసుకున్నట్టు. ఓకే, ఇప్పుడు ఈ రెండో చిల్డ్రన్ ద్వారా మనకి -5 5 నెగిటివ్స్ గుర్తించాం. ఇప్పుడు మనం గంగాధర్ గారిలో ఇప్పటికి మనం 5 నెగిటివ్స్ని గుర్తించాము.